ఈ కార్యక్రమాలకు ప్రాచుర్యం ఎప్పుడు వచ్చిందంటే, ఇది కూడా భారత స్వాతంత్రోద్యమం కోసం వచ్చినటువంటి కార్యక్రమమే. ముంబైలో బాలగంగాధర్ తిలక్ గారు అట్లా స్వాతంత్ర పోరాటంలో పాల్గొనేటటువంటి వాళ్ళు బ్రిటిష్ వాళ్ళంటే ప్రజలు భయపడుతున్నారు, వీరందరినీ రోడ్డు ఏ విధంగా ఎక్కించాలి, వీళ్ళందరికీ ధైర్యం ఏ విధంగా కలిగించాలని ఒక ఆలోచన చేసి వినాయక చవితి అనేటటువంటి సంబరం ఎలాగో మనం మామూలుగా చేస్తా ఉన్నాము, ఇదే ఇంకొంచెం ఉత్సాహంగా ఎక్కువ మందిని గ్యాదర్ చేసి పోగు చేసి ఒక చోటకు తీసుకొచ్చి అందరినీ ఐకమత్యంగా ఉంచితే ఆటోమేటిక్గా వీళ్ళందరూ కూడా స్వాతంత్రోద్యమంలో పాల్గొంటారు అనేటటువంటి ఒక కాన్సెప్ట్తో వినాయక చవితి ఉత్సవాలు ముంబైలో బాగా చేయటం జరిగింది. మిగిలిన అన్ని చోట్ల కూడా పదుల సంఖ్యలో వందల సంఖ్యలో పాల్గొంటే ప్రజలు, ముంబైలో మాత్రం లక్షల సంఖ్యలో పాల్గొన్నారు ఆ రోజుల్లోనే.